ఎలా ఉంది మేడం? బాగుంది. ఎలా ఉంది మేడం? కొత్త కాన్సెప్ట్. బాగుంది. ఎలా ఉంది? బాగుంది మూవీ. ఎలివేషన్స్ ఎట్లా అనిపిస్తున్నాయి? ఎక్సలెంట్. చాలా బాగుంది. కేజీఎఫ్ రేంజ్ లో తీసారా? కేజీఎఫ్ కంటే తురుము బాగుంది. చాలా బాగుంది. ఫైట్ చాలా బాగుందంటారు. ఎట్లా ఎలివేషన్ అంటే ఇంకా నేను ఫైట్స్ అయితే బాగున్నాయి. నాకు ఎక్సలెంట్ అన్న బాగా నచ్చింది. సూపర్ అన్న, సూపర్ బాగుంది. సూపర్ బ్లాక్ బస్టర్. మస్తు మూవీ. ఏకడ చెప్పాను, మొన్నే చెప్పాను గట్టిగా వేస్తాడు మన ప్రభాస్ అన్న వేస్తాడు గట్టిగానే అని చెప్పాను. నిజంగా అలాగే చేసాడు సినిమా. సలార్ అంటే సలార్లే కనిపించింది. ప్రభాస్కి ఈ టైప్ ఆఫ్ సినిమా తీసుకోవాలి ప్రభాస్ గారు. ప్రశాంత్ నీళ్ళు తెలిసిందండి ప్రభాస్ని ఎలా వాడుకోవాలో. మొన్న రాజమౌళి తెలిసింది, ఇప్పుడు ప్రశాంత్ నీళ్ళు తెలిసింది. చాలా గట్టిగా ఉంది. ప్రభాస్ స్క్రీన్ మీద నడుతుంటే డైనోసార్ వచ్చి మింగి తెగినట్టు వెళ్ళింది సినిమా. చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఎలివేషన్స్ కానీ, ఆ గూస్ బంప్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఇది బాగోలేదని చెప్పడం లేదు, ప్రతిదీ బాగుంది. ఆ సినిమాలో ఏదైనా ప్లస్ ఉందంటే కనుక డైరెక్షను, మన ప్రభాస్ గారు తీసుకున్నటువంటి క్యారెక్టర్ చాలా హార్డ్ వర్క్ చేసాడు అనుకుంది సినిమాలో. గతంలో సినిమాలు పోయాయి కాబట్టి ఈ సినిమా మీద చాలా దృష్టి పెట్టాడు. ప్రభాస్ గారు ఫ్యాన్స్ అయితే కాళ్ళు ఎగరేసుకోవచ్చు. ఎవడు కూడా సీట్లో కూర్చుంటలేదు. నాకు తెలిసి ఇది ఎప్పుడే 3వ షో జరుగుతుంది కాబట్టి సీట్లో ఎవడు కూర్చుంటలేదు. గట్టిగా ఉంది సినిమా. ఇంక నేను ఒక ఎన్టీఆర్ అభిమానిగా చెప్తున్నాను, ప్రభాస్ గారి సినిమా మంచి బ్లాక్ బస్టర్ మూవీ అయింది. ఎందుకంటే బాహుబలి రేంజ్ కట్టుకుంటూ వచ్చింది. చాలామంది తెలియని వాళ్ళు ఏమన్నారంటే ఇది కేజీఎఫ్ అంటే అసలు కేజీఎఫ్కి దీనికి సంబంధం లేదండి. కేజీఎఫ్ ఒక తల్లి సెంటిమెంట్ బంగారం మీద తీసుకున్నటువంటి సినిమా. ఈ సలార్ మూవీ ఒక కుర్చీ కోసం ఫ్రెండ్ కొట్లాడుతుంటే ఆ ఫ్రెండ్కి సపోర్ట్ చేసిన సినిమా కాబట్టి చాలా గట్టిగా మన ప్రభాస్ గారు తీసుకున్నారండి. అందరికీ మెచ్చే సినిమా సలార్ మూవీ. ఇది వన్ టైం వాచబుల్ కాదు, రెగ్యులర్ మూవీ 10 సార్లు అన్నా చూడొచ్చు. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ చూసుకుంటే సినిమాకి ఖచ్చితంగా 3.5 అయితే ఇవ్వచ్చు, అందులో తక్కువ అయితే లేదు. జగపతి బాబు గారిది పార్ట్ 2లో మనకు గట్టిగా కనపడుతుంది. పార్ట్ 1లో అలా తీసుకుంటా పోయాడు. పార్ట్ 2లో గట్టిగా ఉంటుంది. దానికి మనకి ఇంటూ కూడా ఇచ్చాడు. పార్ట్ 2 అంతా కూడా విధ్వంసం కనపడుతుంది అన్నారు. సో ఆ రోజు మనం జాగ్రత్తగా ఎదురు చూడాలి ఆ సినిమా కోసం. కానీ అన్నా బాగుందన్న. వీళ్ళిద్దరూ క్లైమాక్స్లో ఫైట్ చించిపాడుతో పేరు బట్టి అసలు ప్రభాస్గా అంత పోటీ ఇస్తాడని మనం అనుకోలేదు. ఇది ఎక్కడి నుంచో వచ్చాడు కదా, మనకు పృథ్వీ కదా తెలుసు పేరు అనుకున్నాం, కానీ ఇంత క్యారెక్టర్ వైజ్గా మనవాడు కష్టపడతాడని అనుకోలేదు. ప్రభాస్ గారికి ఈక్వల్గా చేశాడు సినిమాలో. చాలా బాగుంది. ఇంకా ఎంత ఖచ్చితంగా ఫుల్ మీల్స్ పెట్టాడు ఫ్యాన్స్ చాలా వరకు. ఎక్కడ చూసినా హౌస్ఫుల్లే. ఏ థియేటర్ చిన్న థియేటర్ పెద్ద థియేటర్ మాల్ అన్నీ కూడా హౌస్ఫుల్ అయింది. ఈ సినిమాతో ప్రభాస్ గారు గత 3 సినిమాలతో 3 మెట్లు దిగితే ఈ సినిమాతో 10 మెట్లు ఎక్కేశారు. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఖచ్చితంగా చెప్తున్నాను. ఒక నిస్వార్థం లేకుండా స్వార్థంగా నేను నిస్వార్థంగా చెప్తున్నాను. ఎన్టీఆర్ అభిమానిగా చెప్తున్నాను. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3.5. ప్రభాస్ గారు సలార్ మూవీ బ్లాక్ బస్టర్. అదే రాసుకోండి, ఇంకేం లేదు.